ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా చూశాడు కానీ అతడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఒక యూదుడు వచ్చాడు, అతడు చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు వచ్చాడు, చూసి వెళ్ళడానికి మనస్సు రాక ఏం చేశాడు, అతన్ని తీసుకొని అతని గాయాలు కట్టి హాస్పిటల్లో చేర్పించి మరి హాస్పిటల్కి అయినంత ఖర్చు డబ్బులు ఇచ్చి ఇంకా ఒక పూట కూలి వాడిని ఒకటి పెట్టి, అయ్యా ఇతనికి ఇంకా నువ్వు ఏదైనా డబ్బు ఖర్చు పెడితే అది నా లెక్కలో వేసుకో, నేను తిరిగి ప్రయాణమై వచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా నేను మీకు చెల్లిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇతడు సమరయుడు అనేసి. ఎందుకు యేసు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని వాళ్ళకి చెప్పాడంటే, యూదులు అనుకుంటారు మేము గొప్పవాళ్ళం, ధర్మశాస్త్రోపదేశకులు అనుకుంటారు మేము గొప్పవాళ్ళం, మేము పాస్టర్లము అని అనుకుంటారు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే పాస్టర్లే. ఆ కాలంలో స్పీచర్లు, పాస్టర్లు సంఘ సమాజముల మధ్య నిలువబడి వాక్యాన్ని బోధించేవాడు. ఇటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, లేవీయులు, యూదులు వీళ్ళందరూ ఆ సమరయుడు చూసి ప్రక్కగా వెళ్ళిపోయారట. అయితే ఒకడు మాత్రము సమరయుడు వచ్చాడు. సమరయుడు వీరికి అంటరాని వాడు. ఈ కాలంలో కొంతమంది అంటా ఉంటారు, వాళ్ళు మాకు అంటరాని వాళ్ళు అట్లా ఇట్లా. అలాగే ఈ సమరయులతో యూదులు సాంగత్యము చెయ్యరు, వాళ్ళకి వీళ్ళకి ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే యూదులు మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, గొప్పవాడు అనుకున్న వాడు సహాయం చేయలేకపోయాడు, కానీ ఒక సమరయుడు ఏం చేశాడు, అతనికి సహాయము చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడు వీళ్ళలో నీ పొరుగు వాడెవడో చెప్పు అని అంటున్నాడు యేసు. వీళ్ళలో నీ పొరుగు వాడెవడో చెప్పు. వీళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇప్పుడు ఆ సహాయం చేసిన వాడే నీ పొరుగు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నప్పుడు ఆ దారి పక్కన పడిపోయిన వాడిని నువ్వు ప్రేమించావు చూడు, అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం. ప్రేమించడము అంటే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞకు లోబడ్డం.